రాష్ట్రంలోనే అతి పెద్ద కుంభకోణం తిరుపతిలో జరిగిన టీడీఆర్ కుంభకోణం. అతి పెద్ద కుంభకోణం. లిక్కర్ స్కామ్ తర్వాత తిరుపతిలో వేల కోట్ల కుంభకోణం తిరుపతిలో జరిగింది. దానికి సంబంధించి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా టీడీఆర్ కుంభకోణం మీద ఆ రోజు మా గలం వినిపించింది. మీడియా కూడా ఘోషించింది. బాధితులంతా రోడ్డు మీదకి వచ్చారు. ఈరోజు ఆ రోజున్న కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా వాళ్ళకు నచ్చినట్టు ఏది కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు అబ్బా కొడుకులు ఇద్దరికి నచ్చినట్టు ఆ రోజు మొత్తం అంతా డీవియేషన్ చేసి కమర్షియల్ని నాన్ కమర్షియల్ని కమర్షియల్ చేసేసి వాళ్ళ బినామీలు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. టీడీఆర్ బాండ్లు అన్నీ ఎవరికి ఇష్యూ అయినాయి? కరుణాకర్ రెడ్డి గారు పెన్నుతో ఒక స్లిప్ రాసిస్తే, అభినయ్ రెడ్డి గారు ఒక పెన్నుతో స్లిప్ రాయిస్తే ఆ స్లిప్ ప్రకారం టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు తప్ప నిజమైన పేదవారు కూలీ నాలి చేసుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు ఎవరైతే బాధితులు ఇల్లు కట్టుకున్నారో ఆ బాధితులకు న్యాయం జరగకుండా ఆ రోజు అన్యాయం చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఆ రోజు బాధితులు కలవడం జరిగింది. ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు మాటియడం జరిగింది. టీడీఆర్ బాండ్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తామని ఆ రోజు మాటిచ్చారు. ఈరోజు తిరుపతిలో ఆ బాధితులు అండగా కూటమి ప్రభుత్వం ఉంది. బాధితుల వెంట మేము ఉన్నాం. అందుకే ఈరోజు ఆ రోజు ఇచ్చిన ఫిర్యాదు మేరకే స్పెషల్ ఆఫీసర్ గారిని ఇక్కడ పంపించింది, డ్రైవ్ నిర్వహించింది. మేము కూడా స్పెషల్ ఆఫీసర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమంటే ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగింది. ఎవరైతే దీంట్లో అక్రమంగా ఈ టీడీఆర్ కుంభకోణంలో ఎవరైతే భాగస్వాములు అయినారో పాత్రదారులు, సూత్రధారులను వెంటనే చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఫీల్డ్ విజిట్ చేయాలి. అసలు నాన్ కమర్షియల్ని కమర్షియల్ ఏ విధంగా చేశారు? 80 ఫీట్ల రోడ్లని 100 ఫీట్ల రోడ్లు ఎందుకు చేశారు? ఎవరి కోసం చేశారు? 4 రోడ్లు ఎక్స్ట్రా ఎందుకు చేశారు? గ్రావెల్ పోసేసి ఎందుకు వదిలారు? ఈరోజు అభివృద్ధి అంటే ఏంటి? అవినీతి కోసం అభివృద్ధి పేరు వాడారు. అభివృద్ధి పేరుతో అవినీతి చేశారు. ఈ తిరుపతిలో జరిగినంత అవినీతి ఎక్కడ జరగదు. మేము కూడా అడుగుతాం, వీధి నాటకాలు వేస్తున్నారు కదా, ఆ వీధి నాటకాలు ఏదో టీడీఆర్ బాండ్ల మీద వీధి నాటకాలు వేద్దాం, మనం కూడా వేద్దాం. బాధితుల తరపున మేము వస్తాం. మేయర్గా మీరు రండి, ఇంకెవరైనా మీ నాన్నగారు వేషం వేసుకొని ఇంకొకరు రండి, మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో కానీ ప్రజలు ఈ టీడీఆర్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు అభినయ్ రెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని హర్షిస్తే దాని మీద చర్చకు పోదాం. దాని మీద మేము కూడా మాట్లాడడానికి సిద్ధం. అంతేగాని టీడీఆర్ బాండ్ల కుంభకోణాన్ని పక్కన పెట్టి పెంచిన విద్యుత్ ఛార్జీల మీద లేకపోతే ఇంకో దాని మీద మీరు ప్రోగ్రాములు చేస్తూ ఉంటే ఈరోజు నిజమైన బాధితులు ప్రతిపక్ష పాత్ర ఏంటి? మీకు ప్రతిపక్షం లేదు. నిజంగా మీరు ఓడిపోయారు. మీరు ఏం చేయాలి? వీళ్ళ కోసం నిలబడాలి. వీళ్ళ కోసం మీరు నిలబడ్డారా? తిరుపతి ప్రజల కోసం నిలబడ్డారా? లేదు. మీరు నాటకాలు ఆడటం మొదలుపెట్టారు. మేము కూడా ఇప్పుడు ప్రజల్లోకి మేము కూడా వెళ్తున్నాం. దాన్ని చర్చించుకుందాం. అభినయ్ రెడ్డి గారు రోజు మేము కూడా కార్యక్రమాలు చేస్తాం. మేము మీ దగ్గరికి వస్తాం. రండి చర్చించుకున్నాం. మీ అవినీతి భాగవతానంతా రోజు బయటపెడతాం. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు అనేది వేసింది సజ్జల రామకృష్ణారెడ్డి కోసం. అతని ప్లాన్ ప్రకారమే అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి మాస్టర్ ప్లాన్ రోడ్లు వేశారు. వెంచర్లో రోడ్లు వేశారండి. అతని వెంచర్లో రోడ్డు వేసేసి అతను ఆస్తుల కోసం డెవలప్ అయ్యేదానికి ఈరోజు 14 రోడ్లు మున్సిపల్ కౌన్సిల్లో కూడా మేయర్ కూడా తెలియదు చేసే సబ్జెక్టులు వచ్చినప్పుడు. వీళ్ళ అవినీతి కోసమే టీడీఆర్ బాండ్ల కోసమే 14 రోడ్లు వేశారు. అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి టీడీఆర్ బాండ్ల కోసం వేశారు. చూడండి, మీడియా ముందు అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి మీరు వచ్చి సమాధానం చెప్పండి. ఎవరోనో పనికిరాని వాళ్ళు చెప్పేది కాదు. మీరు వచ్చి సమాధానం చెప్పండి. టీడీఆర్ బాండ్ల మీద అవినీతి జరిగిందో జరగలేదో అని. న్యాయమైన బాధితులు అన్యాయం అయిపోయినారండి. మీ లాభం పొందేవాళ్ళు 100 కోట్ల రూపాయలు కుంభకోణం చేసిన వాళ్ళకి విన్నాక టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. గతంలో సబ్ రిజిస్టర్ మీద కూడా దీన్ని ఎంక్వైరీ జరగాలి. సబ్ రిజిస్టర్ దీన్ని కమర్షియల్ చేసి పెట్టారు. మామూలు రోడ్లు వేసేసేది, 2 గుడిసెలు వేసేసేది, అక్కడ కరెంట్ చిప్పినాయి, ఇది కమర్షియల్ అని పెట్టేసేది. కమర్షియల్ అంటే 4 అద్దెలు వస్తుంది. 100 కోట్లు అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇక్కడ కొంతమంది కార్పొరేటర్లు, కొంతమంది వైకాపా నాయకులు అందరూ కలిసి భారీ ఎత్తున అవినీతి జరిగింది. ఈ టీడీఆర్ బాండ్ల మీద దగ్గర 500 పైచీలకు టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేస్తున్నారు. ఆ టీడీఆర్ బాండ్ అందరూ ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు రికవరీ చేయాలి. ఆ టీడీఆర్ బాండ్లు రికవరీ చేసి న్యాయమైన టీడీఆర్ బాండ్లకు రావాల్సిన వాళ్ళకి న్యాయం చేయాలి. దాని వరకు మేము దీని విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతర కూటమి నాయకులు అందరి దృష్టికి తీసుకువెళ్తాం. వాళ్ళ స్పెషల్ ఆఫీసర్లను పంపించారు. వాళ్ళకి న్యాయం జరిగేంతవరకు కూడా మేమందరం ఉంటాము. గతంలో కార్పొరేటర్గా నేను ఎన్నోసార్లు టీడీఆర్ బాండ్ల మీద లేవనెత్తాను. ఇంకా కూడా వాళ్ళకి పోరాడి న్యాయమైన టీడీఆర్ బాండ్లు రావాల్సిన వాడికి న్యాయం చేసేంత వరకు మేము ఉద్యమిస్తాం. బాండ్స్ రాలేదు, మాన్యువల్గా అప్లికేషన్స్ సబ్మిట్ చేశారు, బట్ వాళ్ళకి ఇంకా ఆన్లైన్లో అవ్వలేదు. వీటన్నిటినీ కూడాను ఈ మేళాలో వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది.
అలాగే అప్లికేషన్స్ అన్నీ తీసుకున్న అప్లికేషన్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ ఇచ్చేసి పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చి టీడీఆర్ కమిటీలో ఇమీడియట్గా అది వచ్చేటట్టుగా చూడటం అండ్ టీడీఆర్ కమిటీలో పెట్టి డిస్పోజ్ చేయించేటట్టుగా తొందరగా చేయడానికనే మేము ఇక్కడ వచ్చింది. దాదాపుగా 625 అప్లికేషన్స్ ఆన్లైన్ చేయాల్సి ఉన్నాయి. ఇప్పటికి 400 మేళ రెస్పాన్స్ వచ్చింది. సో ఇంకా 225 దాకా రావాల్సి ఉన్నాయి. అవి కూడా మేము పర్సూ చేస్తున్నాం. అవి కూడా వస్తాయని నెక్స్ట్ 2-3 డేస్లో కంప్లీట్ చేస్తామని చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.